వేచట్టు వాయిస్ వినపట్టాను మేడం వాయిస్ వినపట్టలేదండి. మేడం వాయిస్ వినపట్టలేదండి. వాయిస్ వినపట్టాలేదమ్మా. కాల్ మేడం కాల్ చేయాలేమో ఆంటీ. సుధా కాల్ చేయండి, లేకపోతే అక్క కాల్ చేయి మేడంకి. 117 ఉంది కదా లాస్ట్ నెంబర్, దానికి కాల్ చేయి. వస్తున్నట్టున్నారు అక్క. అదే అదే హాయ్ కల్పాత వెళ్తున్నారు మేడం. బ్లూటూత్ ఇప్పుడు వస్తుంది. పడట్లేదు మేడం. వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదండి. అయ్యో, నేను గమనించలే, కళ్ళు మూసుకొని చెప్తున్నాను. ఓకే ఓకే, చూస్తాను. సారీ, గమనించలేదు అసలు. ఓకే, ఇప్పుడు వినపడుతున్నట్టుంది. ఇప్పుడు వాయిస్ వస్తుంది కదా. కొంచెం లోగానే వినపడుతుంది మేడం వాయిస్. అవునా, బ్లూటూత్ ఆన్ అయింది కదా, అయినా లోగానే వస్తుందా? వినపడుతుంది, బాగానే ఉంది. అదేలేదు, మీ దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది. అది ఇందాక ఏమైందంటే, నేను పావు గంట క్రితమే జాయిన్ అయ్యాను. అయితే బయటికి వెళ్ళాను మళ్ళీ, అప్పుడు బ్లూటూత్ ఆఫ్ అయిపోయి ఉంటుంది చూసుకో. ఓకే, ఇందాక అదే నాకు సుధాకర్ ఏదో మాట్లాడుతున్నట్టుగా అలా లీలగా అనిపించింది. ఎందుకు స్క్రీన్ మీద చూస్తే నిజంగానే ఏదో ట్రై చేస్తున్నారు మీరు అంతా అనిపించింది. చాలాసేపు నుంచి ఇబ్బంది పడ్డారేమో. వినిపిస్తుంది మేడం, అంటే పూర్తి ఇప్పుడు బాగానే ఉంది కదా. ఇప్పుడు బాగానే వినిపిస్తుంది. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వాసి.
Release your viswasa. One, two, three, 4, 5, 6, 7, 8, 9, 10, 11 Ashwini Mudra Ojaslasa. Release Ashwini Mudra. Relax. నెమ్మదిగా శ్వాస చేద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again, right side turn. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again, right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again, right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎనర్జీ పాసింగ్. కాళ్ళ పిక్కల్లో ఎక్కడెక్కడైతే రెట్లు వచ్చినాయో అక్కడ శక్తి ప్రసారం వర్తిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా నడుము చేతులు కాళ్ళకి ఎక్సర్సైజ్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి చేతులు ఫ్రీగా. అప్ 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 అప్. స్టాప్. కాళ్ళ మధ్య గ్యాప్. రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీత్ వచ్చేస్తూ లెఫ్ట్ రైట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు మెడకి. రైట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. Slowly relax. రెండు చేతులు ఇంటర్లాక్. తాడాలి.
శ్రీ ఏకాదశి, slowly relax. Neuromuscular exercises. Hands పెట్టి మనసు పెట్టి చక్కగా కళ్ళు మూసుకొని మీ దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టి చేయండి. అప్పుడు మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ నొప్పి వచ్చిందో అక్కడెక్కడ శక్తి ప్రసారం ఎలా పంపించాలి. మీకు తెలియకుండానే న్యాచురల్గా జరిగిపోతుంది. Deep breathe in, breathe out. కుడి చేతి ముక్కుల ముద్ర, ఇలా తిప్పుతున్నప్పుడు భుజాలు చేతి జబ్బులు ఎక్కడెక్కడైతే ప్రెషర్ వస్తుందో ఆ భాగాన్ని గమనిస్తూ శ్వాస తీసుకొని వదులుతున్నప్పుడు శక్తి ప్రసారం అక్కడికి వెళ్తున్నట్లుగా భావం చేస్తూ ఫిజికల్ బాడీ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటేనే యోగ సాధన అద్భుతంగా కుదురుతుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు యోగ సాధన అసలు చేయలేము. లోపల ఎంత సంకల్పం ఉన్నా కూడా, చేయాలని తపన ఉన్నా కూడా చేయలేము. అందుకని ఫిజికల్ బాడీ ఆరోగ్యం ఉంచుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా ఈ నిలబడి చేసే మొత్తం ఉపయోగపడతాయి. ఎనర్జైజేషన్ జరిగిపోతూ ఉంటుంది. చాలాసార్లు చెప్పాను, కాస్మిక్ ఎనర్జీ మెడిల్లో గుండా ఆజ్ఞా చక్రం దగ్గర త్రూ విల్ పవర్ మనం ఎక్కడికైతే పంపిస్తున్నామో అక్కడికి శక్తి వెళ్ళిపోతుంది. కాస్మిక్ ఎనర్జీ వెళ్ళిపోయి దాన్ని అదే హీల్ చేసుకుంటుంది. మనం చేయవలసిన మూమెంట్స్ ఇవ్వడం అంతే. త్రూ విల్ పవర్ శక్తి ప్రసారం అక్కడికి పంపించాడు నొప్పి ఉన్న ప్రదేశంలో. ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ దృష్టి కేంద్రీకరించడం అంతే. ఇది చిన్నది, ప్రతి దగ్గర గుర్తుపెట్టుకోవాలి. మనం ఆసనాలు చేసేటప్పుడు అవ్వచ్చు, ప్రాణాయామాలు అప్పుడు అవ్వచ్చు, నొప్పి పుట్టినప్పుడు, నార్మల్ అప్పుడు కూడా యోగా చేయకపోయినా నొప్పి పుడుతుంది ఒక ప్రదేశంలో. కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా త్రూ విల్ పవర్ శక్తి అక్కడికి వెళ్తున్నట్టు, క్యూర్ అయిపోతున్నట్టు అట్లా భావం చేసుకోవాలి అంతే. ఎడమ కాలు ఎడమ చేయి. మనం ప్రతిరోజు అలా అనుకుంటూ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మైండ్. అప్పుడు మనము ఎనర్జీ అక్కడికి పంపించాను లేదు గుర్తులేదు, అలాంటి భయాలు అలాంటి కన్ఫ్యూజన్స్ కూడా రావు అనమాట. ఏ విధంగా అయితే కనుక డ్రైవింగ్ అలవాటు అయిపోయి ఫస్ట్ 2-3 రోజులు కొత్తగా డ్రైవ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఎంతో ఆలోచించి డ్రైవ్ చేస్తాం. అదే కార్ డ్రైవింగ్ తర్వాత రోజుల్లో ఏం జరుగుతుంది? కార్ అవ్వచ్చు, వెహికల్ అవ్వచ్చు, ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవ్ చేస్తాం. ఎలా వచ్చింది ఆ టాలెంట్? ఎలా వచ్చింది? మనది కాదు ఆ టాలెంట్, సబ్ కాన్షియస్ మైండ్. అంటే మన మైండ్ మనము హ్యాబిట్ చేసే కొద్దీ ఆటోమేటిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే త్రూ విల్ పవర్ ఎనర్జీ పాసింగ్ అట్లా చేసుకుంటూ రోజు అలవాటు పడ్డామంటే కొన్ని రోజులు అయ్యాక అది చాలా న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది ఎనర్జీ పాసింగ్. దాన్ని అదే క్యూర్ చేసుకుంటుంది. కాస్మిక్ ఎనర్జీ తీసుకోవాలి, ఆ లైఫ్ ఫోర్స్ ఎనర్జీని మనము శరీరంలో ఏ భాగాల్లో ఎక్కడెక్కడైతే అసౌకర్యంగా ఉందో ఆ ప్రదేశాలకు పంపిస్తున్నాను అనుకుంటూ అక్కడికి పంపించడం. ఇలాంటివి ఫస్ట్లో పనిగట్టుకొని చేయాలి. అలా చేసే కొద్దీ అది హ్యాబిట్ అయిపోతుంది మైండ్. ఎంత హ్యాబిట్ అయిద్దంటే
మనం అలా అనుకోకపోయినా అది వెళ్ళిపోతుంది ఎనర్జీ అక్కడ ఆ విధంగా. అది ఆల్టర్నేట్ అయిపోయింది కదా. ఇదే పని కట్టుకొని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం మనందరం. సో చాలా చాలా ఉపయోగపడుతుంది టెక్నిక్ అనేది. మెడిటేషన్ చేయని వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి. స్లోలీ రిలాక్స్, సిటప్స్. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నొప్పులు వచ్చినాయో అవన్నీ గమనిస్తూ ఇమీడియట్ గా మళ్ళీ ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి శక్తి ప్రసాదం అక్కడికి వెళ్తున్నట్లు భావన చేస్తూ మనము సంకల్పం చేయడం అంతే. ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ సమస్య ఉందో అక్కడికి ఎనర్జీ వెళ్ళిపోతుంది. సిటప్స్. యద్భావం తద్భవతి, అంతే కదా. మనం ఏదైతే భావిస్తామో అది జరుగుతుంది. సిటప్స్. ఇది కూడా ఉత్కుటాసనం. వీలైతే కింద దాకా గొంతు కూర్చొని లేవడం, అది కూడా చాలా చాలా మంచిది. రోజు 10 to 15 చేస్తే చాలా ఆరోగ్యం అంటాం. ఎంత వీలైతే అంత, ఇంకా కింద దాకా ఇలా ఈ విధంగా చేస్తే ఇంకా మంచిది. నమస్కారం. రెండు చేతులు మోకాళ్ళ మీద. మోకాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. మనం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాం మన దృష్టి అక్కడే ఉండాలి. మోకాళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయి కదా, అక్కడికి శక్తి ప్రసాదం చూస్తున్నట్లు భావన చేస్తూ ఫీల్ అవుతూ రిలాక్స్ చేసుకోవాలి. కాలు మోడల్. పాదం గుండ్రదు. కచ్చక్రాసి. సెకండ్ పొజిషన్. ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అంటే మామూలుగా నేను కూడా ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోతున్నాను. ఎవరికైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నన్ను అడగండి, మైక్ ఆన్ చేస్తాను. అంతా రెగ్యులర్గా చేసేవాళ్ళని ఉద్దేశంతో నేనేం కామెంటరీ ఇవ్వట్లేదు. స్లో రిలాక్స్. ఫోర్త్గా 5,000 ముక్కుల ముద్ర, వెనుక స్కూల్ వైపు.
Slowly relax. Trikonasana position. Slowly relax. Slowly relax. Vilama Trikonasana. Slowly relax. ఎడమ చేకుడు. Slowly relax. Vrikshasana position. Slowly relax. Slowly relax. Garudasana. Slowly relax. ఎడమ కాలు కుడి కాలు. Slowly relax. Santulasana. Slowly relax. కుడి చేతి ఎడమ కాలు. కాలు మార్చేయండి. దత్రాజాసనం లేడీస్కి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ఏమాత్రం అవకాశం ఉందో చేయడానికి ప్రయత్నించు. Slowly relax. Malasana. చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా గొంతు కూర్చోవడం అనేది. రోజు కొంచెం సేపు అయినా ప్రాక్టీస్ చేయండి. నెమ్మది నెమ్మదిగా ఆసనంలో కాసేపు ఉండగలుగుతాం. వెనక రోజుల్లో మన పూర్వీకులు కమోడు, ఇండియన్ కమోడే ఉండేది. ఇలా గొంతు కూర్చొని మల విసర్జన ధర్మం జరిగేది కదా. అప్పుడు అలా చేయడం వల్ల వాళ్ళకి ఏ సమస్యలు లేవు. మోకాళ్ళ నొప్పులు కానీ లేవు, మలబద్ధకం లేదు. అప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు లేవు. ఎందుకంటే కరెక్ట్ బండింగ్ అన్నమాట ఇది. వాటికి సూటబుల్ ప్లస్ ఆరోగ్యానికి మంచిది. హార్మోన్స్ సెక్రిషన్ చక్కగా బ్యాలెన్స్ ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు ప్రాక్టీస్ చేయాలి. Slowly relax.
Slowly. Hip rotation. Water తీసుకో. సూర్య నమస్కారం. సిట్టింగ్ చేద్దాం ఈరోజు. కొన్ని రోజులు బాగా అలవాటు అయిందాక సిట్టింగ్ కొంచెం చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కార్. ఓం మిత్రాయ నమః. పాదాసి పాదహస్తాసి 4 ఫణీంద్రాసి 5 పర్వతాసి 6 అష్టాంగ 7 భుజంగాసి 8 పర్వతాసి 9 ఫణీంద్రాసం మర్చిపోయాను. ఓకే. 10 పాదహస్తాసి 11 పాదాసి 12 నమస్కారం. కొంచెం మిస్ అయ్యాను. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 తాడాసి 3 పాదహస్తాసి 4 ఫణీంద్రాసి 5 పర్వతాసి 6 అష్టాంగాసి 7 భుజంగాసం 8 పర్వతాసి 9 ఫణీంద్రాసి 10 పాదహస్తాసి 11 తాడాసం 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. 2 తాడాసం 3 పాదహస్తాసి 4 ఫణీంద్రాసి 5 పర్వతాసి 6 అష్టాంగాసి 7 భుజంగాసి 8 పర్వతాసి 9 ఫణీంద్రాసి 10 పాదహస్తాసి 11 తాడాసి 12 నమస్కార్. 1 నమస్కార్. ఓం బాణవే నమః. బాణవే అయిపోయిందా? 2 తాడాసి 3 పాదహస్తాసి సూర్యాయ నమః ఇప్పుడు చెప్పాల్సిన సూర్యాయ నమః అయిపోయింది. సూర్యాయ నమః అయితే పక్కా అయిపోయింది. ఓకే. బాణవే అంటే నేను మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను నేను. డౌట్ వచ్చింది. ఇలా ప్రతి భంగిమలో ఒక 5-10 సెకండ్లు స్పెండ్ చేయండి. అద్భుతంగా ఉంది అసలు. చాలా చాలా హాయిగా అనిపిస్తుంది. అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఈసారి కొంచెం లేట్గా చేద్దాం. ఓం హిరణ్య గర్భాయ నమః. ఒక్కొక్కటి 5 సెకండ్లైనా ఆగుతాం. బాగుంది. చాలా అద్భుతంగా ఉంది. అంటే మొత్తం రిలాక్స్ అవుతుంది. మొత్తం హెడ్ నుంచి భుజాలు మొత్తం బాగా సాగుతున్నాయి. చాలా చాలా అంటే ఫీలింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మీకు ఎలా ఉందో నాకు తెలీదు. చాలా బాగుంది అనిపిస్తుంది. 2 తాడాసి 3 పాదహస్తాసి 4 ఫణీంద్రాసి 5 పర్వతాసి
6 Ashtangas. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Panindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. Then Namaskar. Om Marichaya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Panindrasana. 5 Parvatasana. 6 Ashtangas. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Panindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. Then Namaskar. Om Marichaya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Panindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Panindrasana. 10 Padahastasana. 11 Tadasana. 1 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Panindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Panindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. Last 3. 2 Tadasana. 3 Padahastasana. 4 Panindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Panindrasana. 10 Padahastasana.
11th Tadasana. Fal Namaskar. And Namaskar. Last two. Om Arkaya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phanindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phanindrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. Last one. Om Bhaskaraya Namaha. 2 Tadasana. 3 Padahastasana. 4 Phanindrasana. 5 Parvatasana. 6 Ashtangasana. 7 Bhujangasana. 8 Parvatasana. 9 Phanindrasana. 10 Padahastasana. ఏది మిస్ అయ్యాను. ఓకే. 11 Tadasana. Fal Namaskar. అదే ఇది తల తిరిగి పెట్టడం వచ్చింది. ఓకే. ఓవరాల్గా అర్థమైంది కదా స్టెప్స్. ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఎవరికైనా? కన్ఫ్యూజన్ ఉంటే ఇంకొకసారి చేస్తాను, క్లియర్ అయిపోతుంది. అర్థమైందా అందరికి? అమృతాసన్. Slowly relax. అరికాడు దగ్గర నుంచి మెదడులోని భాగాలు కణాలు ఉంటాయి కదా, న్యూరాన్స్, వాటన్నిటిని కూడా గమనిస్తూ శక్తి ప్రసారం ఆ భాగాలు పంపిస్తూ రిలాక్స్ చేస్తుంది. ఒక్క యోగ నిద్ర అరగంట పాటు కూడా మనము ఆటో సెషన్స్ ఇచ్చుకుంటూ చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాదు కదిలించండి. 2 చేతులు డ్రాప్ చేసుకొని 6 చేతులు యొక్క నిలువచ్చు వేడి కాళ్ళు పట్టుకుని 6 చేతులు చూస్తూ కరిగారు. నెమ్మదిగా కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం 10 ఆవృతాలు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్టలో శ్వాస, తర్వాత ఊపిరితిత్తుల్లో శ్వాస నింపుతూ 10 ఆవృతాలు. శ్వాస వదిలేటప్పుడు ముందు ఛాతీలో వదిలేస్తాం, ఆ తర్వాత పొట్టలోదంతా బయటకు వెళ్తుంది. Slowly relax. నెమ్మదిగా మర్కటాసన్ పొజిషన్. 2 చేతులు బాడీకి ఇరువైపులా. లెఫ్ట్ సైడ్ బెండ్. ఆసనాలు చేయలేని వాళ్ళు వశిష్ఠ ప్రాణాయామం ఇంకొంచెంసేపు ప్రాక్టీస్ చేయండి. Slowly relax. Right side. Slowly relax. 2 కాళ్ళ మధ్య 1.5 అడుగు గ్యాప్ సెట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ లైన్. 2 మోకాళ్ళు నేలకి తగలాలి. నడుముని బాగా లిఫ్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా 2 మోకాళ్ళు నేలకు టచ్ అవుతాయి. ఎడమ కాలు పాదం దగ్గర, కుడి కాలు మోకాలు. తల కుడివైపు తిప్పాను. కాళ్ళు ఎడమ వైపు ఉన్నాయి కాబట్టి తల ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. వెన్నుపూసకి చాలా చాలా మంచిది, ప్రతిరోజు చేయాల్సింది. స్లోలీ రిలాక్స్. భంగిమ పొజిషన్ ఎంత అనేది మీరే నిర్ణయించుకోండి. రైట్ 2 కాళ్ళు చాపి రైట్ లెగ్, ఎడమ అరచేతిలో ఈ కుడి కాలు. తల ఆపోజిట్ డైరెక్షన్. Slowly relax. Left leg up. Slowly relax. నెమ్మదిగా సయాటిక్ దానికి సంబంధించి చేసిన తర్వాత మిగతా చేద్దాం అసలు. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద.
స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు, కుడి అరిచేయి ఎడమ మోకాలు మీద పెట్టి కుడి వైపుకి లాగాలి. అలా ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. Slowly relax. లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న సయాటికా వీటన్నిటికీ అద్భుతంగా పనికొస్తుంది. మోకాళ్ళ నొప్పులకు కూడా ఇట్లా దీన్ని పూర్తిగా కూడా మనం ఇంకా పూర్తిగా కూడా అనేసేయచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉత్తాన పాదాసనం. రెండు చేతులు బాడీకి దిగుల కింద, రెండు కాళ్ళు ఒక్కొక్క ముందు సింగిల్ లెగ్ చేసి తర్వాత ఒకేసారి రెండు కాళ్ళు ఆపడం. పొత్తికట్టు దగ్గర ఫ్యాట్ కరగాలంటే దీన్ని మించిన ఆసనం లేదు ఇంకోటి. మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ భంగిమ. స్లోలీ రిలాక్స్ లెఫ్ట్ లెగ్. దీన్నే ఒక 5-6 విడతలుగా చేసుకోవడమే ఎఫెక్టివ్గా తొందరగా మనం అనుకున్న ఫలితాలు రావాలంటే. బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్. నౌకాసనం చేద్దాం. రెండు చేతులు కాలు తొడల మీద, డీప్ బ్రీతింగ్. తల, కాళ్ళు, చేతులు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. మోచిప్ప మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు. పాదం పక్కకు అనేయాలి, లిఫ్ట్ చేయాలి. దీన్ని మూమెంట్స్ ఇవ్వండి 10-20. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు పాదం ముందు పక్క పడుకోబెట్టి ఆ తర్వాత లిఫ్ట్ చేయాలి కాల్ని వచ్చినంత వరకు, లెఫ్ట్ టు రైట్. స్లోలీ రిలాక్స్. ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఎముకల గుల్లబారి, కార్టిలేజ్ గుజ్జారిపోయి అలాంటి సమస్యలు ఉంది మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా పాదాన్ని 1-1.5 లిఫ్ట్ చేస్తాం. పాదాన్ని మన వైపుకి లాక్కుంటాం. ఈ పొజిషన్లో ఉండడం ఒక పద్ధతి. మూమెంట్స్ ఇవ్వడం ఇంకొకటి. ఇది ఇంకొంచెం నొప్పి తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా చేస్తాం. ఎక్కువగా నొప్పి ఉన్న వాళ్ళు వాళ్ళు ఇక్కడ లిఫ్ట్ చేయడమే ఎక్కువ వాళ్ళకి గగనం. ఇంతవరకు ఉండగలుగుతారు. అవసరమైతే కుర్చీ వేసుకొనైనా ఆ కుర్చీ మీద సపోర్ట్ పెట్టుకోవాలి. ఏదైనా సొంతంగా లేపడం ఉత్తమం. ఎంత లేపాం అనేది ముఖ్యం కాదు, కొంచెం లేపితేనే ఎక్కువ లాభం. ఊరికినే పై దాకా లేపుకుంటా పోయినా తొడవ భాగం దగ్గర ప్రెషర్ పడదు, ఉపయోగం ఉండదు. అందువల్ల మనం 1-1.5 అడుగు సరిపోతుంది. ఇంతే లిఫ్ట్ చేసి కాసేపు ఉంచడం. ఉండగలిగినంతసేపు ఉంటే మంచిది. ఒక 6 నిమిషమైనా. ఉండలేమనుకుంటే కనీసం మూమెంట్స్ ఇస్తూ ఉంటే కాసేపు ఉండగలుగుతాం. ఇది మా వల్ల కావట్లేదంటే కాసేపు ఉండడం, దించడం, మళ్ళీ చేయడం, అట్లా ఒక 20. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అన్ని మోకాళ్ళ నొప్పులు. మరి ముఖ్యంగా ఆర్థరైటిస్ వాళ్ళు, అంటే మోకాలు గుజ్జు అరిగిపోయిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు అవి ఎందుకు వస్తాయి? ఎముకలు అరిగిపోయినాయి.
ఇంకొక మోడల్ ఏంటి, మోచిప్ప దగ్గర మూమెంట్ సరిగ్గా లేని వాళ్ళు. 2 రకాల నొప్పులు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు. మనది ఏంటి అనేది ముందు తెలుసుకొని ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. ఊరికి ఏది పడితే అది చేస్తే తగ్గదు. లెఫ్ట్ లెగ్ తో చేస్తున్నాం. స్లోలీ రిలాక్స్. తుంటి భాగానికి ఇక్కడ తుంటి దగ్గర కాలి గజ్జి దగ్గర ఎముక ఎస్ఐ జాయింట్ అంటారు, సాక్రో ఇలియం జాయింట్. దీనికి ఎక్సర్సైజ్. పాదాన్ని పక్కకు పడుకోబెట్టి వీలైనంత పక్కకు తీసుకెళ్ళి ఫోల్డ్ చేయాలి. తర్వాత దగ్గరికి ముడిచి మోకాలు నిలబెట్టాలి ఈ విధంగా. ఇది నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, కాళ్ళు కొంతమందికి షాక్ కొట్టినట్టు నొప్పులు ఉంటుంటాయి. ఇలాంటివి ఏ సమస్యలకైనా అన్నిటికీ పనికొస్తుంది. లోయర్ బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు చేసుకుంటే, చాలా చాలా మంచిది. ఎస్ఐ జాయింట్ సంబంధించిన ఎక్సర్సైజ్. హిప్ రీజియన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆటోమేటిక్ గైనిక్ సమస్యలు దూరం అయిపోతాయి. ఇలా ఒకటి కాదు, ఎన్నో లాభాలు. ఒకదానికని చేస్తాం కానీ దాని గుండా ఎన్నో లాభాలు ఉంటాయి. ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది ప్రతిదీ. సిస్టమ్ ఏమవుతుందంటే, మనం అనుకుంటాం మజిల్ సిస్టమ్కో లేదా మోకాలకో చేస్తున్నాము, నర్వస్ సిస్టమ్కో, అన్నీ ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్. దృష్టి కాలి గజ్జ దగ్గర ఉండాలి. అది ఎలా మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నసేపు ఈ భాగం ఎలా అది ప్రెషర్ గురవుతుందో అవన్నీ గమనించుకుంటూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్. హాస్పిటల్ వేసాక కూడా గమనించండి నొప్పి ఎలా ఉంది, దానివల్ల నడుము దగ్గర ఎలా రిలీఫ్ వచ్చింది. ఇక్కడ లోయర్ బ్యాక్ పెయిన్ అక్కడ మంచి రిలీఫ్ వస్తుంది. Slowly relax. పవన్ ముక్తాసనం చేద్దాం. సింగిల్ లెగ్, రైట్ లెగ్ అప్. Slowly relax. Left leg, hold, press. నడుము ఎప్పుడు ఇక్కడ తాగిపోండి, మిగతా వాళ్ళు ముక్కు మోకాలు పంపించాలి. Slowly relax. మత్స్యాసనం చేద్దాం. Slowly relax. Yastikasana. Slowly relax. నెమ్మదిగా సేతు బంధాసనం.
Slowly relax. Kangarasana. Slowly relax. నెమ్మదిగా బాలరోధన. Slowly relax. ఎడమవైపు గుండా లేచి కూర్చొని మార్జాలాసన అధోముఖ శ్వానాసనం చేద్దాం. శ్వాస తీసుకుంటూ పైకి చూస్తూ, శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కాంచి నాభిస్థానాన్ని చూస్తూ. Second position. Slowly relax. Bhujangasana. Deep breathing. Lift. Slowly relax. Second position. మోచేతులు గుండాల మీద. Deep breathing. Lift. Third position. Deep breathing. Sarpasana. Lift. Fourth day. రెండు చేతులు పెద్దలు. Lift. Fifth day. రెండు చేతులు గడ్డం దగ్గర ఒకదాని మీద ఒకటి. Deep breathing. Lift. Slowly relax. Tiriyak Bhujangasana. Deep breathing.
lift, slowly relax. శలభాసం పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర లెఫ్ట్ లెగ్ అప్, slowly relax, right leg up, సయాటికా తప్పనిసరిగా చేయవలసిన ఆసనం. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, slowly relax. సెకండ్ పొజిషన్, ఎడమ చేయి వీపు మీద, కుడి చేయి ముందుకు చాపి, కుడి చేయి ఎడమ కాలు, లిఫ్ట్, slowly relax. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద, డీప్ బ్రీత్ ఇన్, ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్, slowly relax. రెండు చేతులు వీపు వెనుకల, డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, slowly relax. రిలాక్స్ ఇన్ మకరాసన్. ఓకే, ధనురాసనం మిగిలిపోయింది. ధనురాసనం కూడా చేశారు. చేయలేని వాళ్ళు పొజిషన్లో ఉండాలి. ఇలా మోకాళ్ళ నొప్పి చాలా చాలా మంచిది. డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్, slowly relax. Relax in Makarasana first position. Second position. గడ్డం కింద రెండు చేతులు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. స్లోలీ రిలాక్స్. సింహక్రియ చేద్దాం.
స్లోలీ నెమ్మదిగా న్యూరోమస్కులర్ బ్రీతింగ్. Slowly relax. Slowly relax. నెమ్మదిగా రెండు అరచేతులు రాపు చేసుకుని అరచేతుల యొక్క నిలవేసుడు కళ్ళు కట్టుకుని అరచేతులు చూసుకుని బాహ్య ప్రాణాయామం చేద్దాం. మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చుంటే సుఖాసనం, అర్ధ పద్మాసనం, లేదండి చిన్ముద్ర లేదా ఆది ముద్ర పెట్టుకోవచ్చు. ఆది ముద్ర అంటే చిటికిన వేలు కిందగా పెట్టి దాని మీద మిగతా 4 వేలతో ముడవడం. బీపీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకపోవడమే మంచిది, మిగతా వాళ్ళంతా చేయొచ్చు. నర్వస్ సిస్టమ్ బలంగా తయారవుతుంది. ఆది ముద్ర అద్భుతమైన ముద్ర. కాకపోతే ఈ ఎగ్జామ్షన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేయకూడదనేం కాదు, మరీ ఎక్కువగా విపరీతంగా చేయకూడదు, ఇబ్బంది పడిపోతుంది. అది మనకు అసౌకర్యంగా ఉందనుకోండి, వెంటనే ఇంకోదాన్ని ఆపేయడం అంతే. భయపడాల్సిన పని ఏమి ఉండదు. యోగాలో అంత సివియర్గా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే మనం చాలా స్లోగానే వెళ్తున్నాం యోగా. అది అగ్రెసివ్గా ఏం చేయట్లేదు కాబట్టి ధైర్యంగా చేయడమే. కాకపోతే జాగ్రత్తలు తెలిస్తే చేస్తున్నప్పుడు గుర్తు పెట్టుకుంటాం. ఇంకో 4 సార్లు. Slowly relax. Ujjayi pranayama.
వాయుముద్ర. చూపుడు వేలు మడిచి దాని మీద బొటన వేలు పెట్టాను. డీప్ బ్రీతింగ్. గొంతు దగ్గర శబ్దం చేస్తూ శ్వాస తీసుకుని అంతుకుంభకం చేస్తూ ఉండగలిగినంతసేపు ఉండడం. తర్వాత కుడిముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాసం బయటకు పంపిస్తుంది. ఇది జరిగేది పద్ధతి. 5 సార్లు ఎవరికి వాళ్ళు. థైరాయిడ్కి చాలా చాలా మంచిది. 21 సార్లు చేస్తే ఇంకా మంచిది. ఇంకొక 4 సార్లు. Last one more time. Slowly relax. Anulama Vilama. ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి చేయి నాసికా ముద్ర. చూపుడు వేలు మధ్య వేలు మడిచి ఉంగరపు వేలు చిటికిన వేలు బొటన వేలు 3 ఓపెన్ చేయాలి. కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుని ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా ఈ శ్వాసను బయటకు పంపించాలి. 1-2 సెకండ్లు ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాస తీసుకుని కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. ఇదంతా కలిపి ఒక ఆవృతం 15 సెకండ్లు సుమారుగా వస్తుంది. ఇంకా ఎక్కువసేపు మనం చేయగలిగితే ఇంకా మంచిది. అంటే సమయం ఎక్కువ తీసుకుంటే శ్వాసలు తగ్గిపోతాయి కదా ఆటోమేటిక్గా. ఆ విధంగా ఆయు ప్రమాణం పెంచుకోవచ్చు. శ్వాస నిడివి పెంచుకోవాలి, శ్వాసల సంఖ్య తగ్గించుకోవాలి. ప్రాణాయామం యొక్క మెయిన్ ఉద్దేశమే అది. ఎన్నిసార్లు చేసాం కాదు, ఎంతసేపు చేసాము ఒక శ్వాసని అనేది చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది. ఈ శ్వాస తీసుకున్న శ్వాసలు అదంతా ప్రాణశక్తిగా మారుతున్నట్లు ఈ విధంగా భావన చేస్తూ చేయాలి. ప్రాణాయామం చేస్తూ ఆ ప్రాణశక్తి శరీరంలో ఏ ఏ భాగాల్లో ఎక్కడైతే అసౌకర్యంగా ఉందో ఆ భాగాలకు అన్నిటికి పంపిస్తున్నట్లు ఈ విధంగా మనోనేత్రంతో అక్కడికి పంపిస్తూ ఉంది.
ఎవరికి వాళ్ళు 10 ఆవృతాలు అయ్యాక ప్రాణాయామాన్ని ముగించి రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. Slowly relax. Relax in ధ్యాన ముద్ర. Slowly relax. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు, భ్రామరి ఉద్గిత ప్రణవ ప్రాణాయామాలు 3 సార్లు చెప్పించేద్దాం. భ్రామరి 2 చేతులు షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీతింగ్. Slowly relax. నెమ్మదిగా ఉద్గిత చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరిస్తాం. 3 సార్లు. డీప్ బ్రీతింగ్. నెమ్మదిగా 2 చేతులు రాత్రి చేసుకుని అరచేతుల యొక్క నుండి వచ్చేటట్టు కాళ్ళు పట్టుకొని అరచేతులు కాళ్ళు షేక్ చేయండి.
కాలు వేలు, పాదాలు ముందుకు అనేసి, పాదాలు గుండ్రంగా, తొడ భాగాన్ని టైట్ చేయండి. మోకాళ్ళకి మోచేపొక్క ఎక్సర్సైజ్. రెండో క్లాస్. ఎడమ కాలు, స్లోలీ సైక్లింగ్ చేద్దాం. రివర్స్. ఎడమ కాలు, కుడి కాలు, ఎడమ కాలు. ఎడమ కాలు, కుడి కాలు. రెండు కాళ్ళు దగ్గరగా భద్రాసనం పొజిషన్లో ఉండొచ్చు ఆసనంలో, లేదంటే సాధనలాగా చేసుకోవచ్చు. పక్షి క్రియ అని కూడా అంటారు. అంటే పక్షి రెక్కలు ఆడిస్తూ ఉంటుంది కదా, ఆ మోడల్ ఉంది కాబట్టి దీనికి ఆ పేరు. లేదా భద్రాసనంలో సాధన అంటాం, బటర్ఫ్లై అనొచ్చు. వెన్నుపూస ఎక్సర్సైజ్ కావాలి అనుకున్న వాళ్ళు రోజు కొంచెం స్ట్రెచ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వక్రాసనం చేద్దాం. Slowly relax. పరివృత వక్రాసనం. ఎవరికి వాళ్ళు
సుమారుగా 4 శ్వాసలు ఉండేదాకా ఆసనం వెళ్ళిపోవడం రిలీజ్ చేసి మళ్ళీ వేరే వైపు చేయండి. Slowly. మధ్యమశ్యంద్రాసనం. Slowly relax. గోముఖాసనం. ఎడమ కాలు పైన ఉంది కదా, సో ఎడమ చెప్పాను. కాలు మార్చి. Slowly relax. అప్పర్ బాడీకి సూక్ష్మ వ్యాయామం చేద్దాం. వజ్రాసనంలో కూర్చొని వెన్నుపూస నిటారుగా ఉండాలి. మణికట్టు దగ్గర పెంచు. ఫింగర్స్, finger joints, పిడికిలు బిగించి గుండ్రంగా. రివర్స్. భుజాలు తెచ్చు. పక్కలకి. భుజాలు గుండ్రంగా. రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ టు రైట్. Slowly relax.
రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గుడ్డు దగ్గర ప్రెస్. ముద్దురు ఉడికండి. ఎడమ కనుక నెమ్మదిగా అప్, మెడకి డౌన్. స్ట్రైట్, లెఫ్ట్ రైట్. రొటేషన్, రివర్స్. రెండు చేతులు డ్రాప్ చేసుకొని మెడ మీద పామి, భుజాలు ప్రెస్. డీప్ బ్రీతింగ్ తీసుకొని భుజాలు లిఫ్ట్. అగైన్ బ్రీతింగ్. భుజాలు రొటేషన్. స్లోలీ రిలాక్స్. టెన్నిస్ ఎల్బో చేద్దాం. మోచే దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది కొంతమంది. అలాంటి సమస్యలకి ఈ ఎక్సర్సైజ్ బాగా పనికొస్తుంది. స్లోలీ గమనించాలి ఎక్కడెక్కడ ప్రెషర్ వచ్చింది, పెయిన్గా అనిపించింది. శక్తి ప్రెషర్ వేయడం చేతు. ఇది 4-5 విడతలు చేయాలి ప్రతిరోజు. ఒక్కసారి ఇది మనం ఇప్పుడు చేస్తుందంతా కలిపి ఒక్కసారి, అప్పటికప్పుడే 4-5 సార్లు పెట్టుకొని చేయాలి. ఇంకా ఎక్కువసేపు కూడా ఉండొచ్చు ఇట్లానే, 1/2 నిమిషం అలా గమనించాలి చేసిన దాన్ని. సెకండ్ పొజిషన్, రెండు అరచేతుల్లో ఒక దాంట్లో ఒకటేసి స్వస్తిక్. స్ట్రెచ్, రెండు చేతులు స్ట్రైట్ ఉండాలి, మా చేతులు ఎక్కడ ముడవం. ఒకటి కుడి చేయి బయట వైపు నెడుతుంది, ఎడం చేయి ఏమో లోపలికి నెడుతుంది. ఆ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రెషర్ ఇవ్వాలి. స్లోలీ రిలాక్స్. గమనించాలి చేతుల్లో ఎక్కడెక్కడ నొప్పి వచ్చింది గమనించాలి. మెడ దాకా వచ్చి ఉంటుంది నొప్పి. గమనిస్తూ ఎనర్జీ పాస్, ఆజ్ఞా చక్ర దగ్గర నుంచి శక్తి ప్రసారం అక్కడికి వెళ్తూ రిలాక్స్ చేసేసి మళ్ళీ ఇలాగ రెండోసారి ఇట్లా ఒక 1/2 డజన్ సార్లు చేసేయచ్చు.
చాలా ఈజీగా చేయొచ్చు. ఒక 5 నిమిషాలు కనుక టైం పెట్టుకుంటే 2 అయిపోతాయి. ఎల్బో ఇదే మన టెన్నిస్ ఎల్బో ఫస్ట్కి ఇట్లా అన్ని డైరెక్షన్స్లో అరిచేతిని తిప్పి ఇట్లా పెట్టు. స్లోలీ బటన్ వేలుకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. button wheel rotation, reverse, అలాగే ఎడమ చేతి చేద్దాం. button wheel rotation, reverse, slowly relax. గమనించండి. slowly relax. సింహాసనం లాస్ట్కి వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లంకి చాలా చాలా మంచిది. 21 టైమ్స్ చేయండి, సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు 100 సార్లు చేద్దాం. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్, నెమ్మదిగా 2 అరచేతులు రాసి చేసుకుని గొంతు దగ్గర పాము. స్లోలీ రిలాక్స్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. Deep breathing. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya Mrityunna Amritangamaya. Om Shanti Shanti Shanti. Hari Om. Sarve Jana Sukhino Bhavantu. 12 మంది క్లాస్లో ఉన్నారు. ఉమామహేశ్వరి, జ్యోతిర్మయి, సులోచన, లలిత కుమారి, జానకిదేవి, పి సంధ్య, వి పద్మజ, ప్రవీణ, కె సుధా, ధనలక్ష్మి, పద్మావతి, మంజుష. 12 మంది క్లాస్లో ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ధన్యవాదాలు.